హలో అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే ఒక మంచి రెసిపీ అండి. ఇది సండే స్పెషల్. ఇది బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. ఇది మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. మరి చూడండి, ముందుగా బిర్యానీ అనేది ఇలా తయారవుతుంది. మనం తయారు చేసుకున్నప్పుడు చాలా పొడిలాడుతూ ఎక్కడ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటుంది. తినేటప్పుడు మాత్రం మరి చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే తయారు చేసుకునేది ముద్దగా కాకుండా పొడిగా అన్నంలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది క్వాంటిటీ కరెక్ట్ సైజులు అన్నీ కరెక్ట్గా తీసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటే హోటల్ కంటే బాగా వస్తుంది. అలాగే ఫ్రై పీస్ బిర్యానీ, ఈ ఫ్రై పీస్ చికెన్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాం. చూడండి, ఈ ఫ్రై పీస్తో మన ఈ బిర్యానీకి ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని పక్కన ఒక పెరుగు చట్నీ పెట్టుకొని మరి ఈ ఫ్రై పీస్ బిర్యానీతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే దీనికి కావాల్సింది ముందుగా మసాలా. ఆ మసాలాలో మనం మసాలా సరుకులన్నీ యాలక్కాయలు, దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, ఇంకా మిరియాలు, ఒక 4-5 మిరియాలు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, అవి ధనియాలు, తర్వాత జీలకర్ర, అది చూడండి జీలకర్ర వేసి, జీలకర్ర తర్వాత మన మసాలాలు వేసే మరాఠీ మొగ్గ, ఇలాంటివన్నీ కూడా వేసి చివరగా కొద్దిగా మరి అదేమంటారు మన అదే మసాలాలో ఉపయోగపడే సామాన్లన్నీ వేసి ఆకుతో సహా మొత్తం పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ అనేది పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మసాలా తయారు చేస్తాక వెళ్ళిపోతాం. ఆ మసాలా ఏంటో చూపిస్తున్నాం. ముందుగా బాండీ పెట్టుకొని ఆ బాండీలో నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి క్వాంటిటీ ఎంతైతే వేసుకున్నామో అదే ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకొని ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని మనం తయారు చేస్తాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి మంచిగా, అంటే మరీ మాడిపోకూడదు, మరి పచ్చిగా ఉండకుండా మీడియం సెగ మీద అలా మీడియంగా వేగేటట్టు చేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా చూడండి అలా కలర్ మారుతుంటుంది. అంటే ఇది కలర్ కోసము, ఇంకోటి ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం కూడా వస్తాయి. ఆ విధంగా ఒక ప్లేట్లోకి తీసి మనం పక్కకి పెట్టుకుంటాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని అన్నీ కూడా పక్కకి తీసేసుకొని పక్కకి పెట్టుకొని తర్వాత అదే నెయ్యిలో మనం అదే ఆయిల్, నెయ్యి క్వాంటిటీ చూసుకొని మనకి సరిపోతుంది అనుకుంటే దాంట్లో మనం ఇప్పుడు మసాలా టైప్లో మసాలా సామాన్లన్నీ కూడా దాల్చిన చెక్క, తర్వాత లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, ఇంకా యాలక్కాయలు, ఇవన్నీ కూడా చివరికి ఆకు, మన బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, ఇవన్నీ కూడా వేసేసి మనం ఫ్రై చేస్తాం. కొద్దిగా వేగనిస్తాం. ఈ వేగనించిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక సువాసన, మంచి స్మెల్ వస్తుంది వేపేటప్పుడు. ఈ 2 బిర్యానీ ఆకులు కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేస్తుంటే మనకి చాలా మంచి వాసన వస్తుంది. అయితే ఆ ఆయిల్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు కావాల్సినంతగా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మసాలా కూడా వేయాలి. అయితే ఈ మసాలాకు బదులు మనం ఏం చేస్తామంటే వేరే పౌడర్స్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు దాకా ఇవన్నీ వేపిని అన్నీ కూడా, ఈ యొక్క మసాలా వేపిని అన్నీ కూడా తీసుకొచ్చి మనకి రైస్ కుక్కర్లో మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నామో 1:1.5, అంటే మనం 1 గ్లాసు రైస్ తీసుకుంటే 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అలాగే కరెక్ట్గా కొద్దిగా ఒక 20 లేదా 30 ml వాటర్ లేదా మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇలా మిల్క్ వేసేసి మిగతా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పైన వేసేసి కొత్తిమీర, ఇవన్నీ కూడా మసాలాతో పాటు కలిపేసి మనం కింద లైట్ ఆన్ చేసేసి, లైట్ ఆఫ్లో ఉంది, దీన్ని ఆన్ చేసేసి పక్కకు వదిలేయండి. ఇది పక్కకి ఇలా వదిలేస్తే దానిపైన చేసుకుంటుంది. చూడండి, మొత్తం ఆగిపోయిన తర్వాత అలా వచ్చింది కదా, మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైకి జల్లి చూడండి, ఎంతో కమ్మగా, ఎంతో స్మూత్గా, చాలా మృదువుగా తయారవుతుంది ఈ బిర్యానీ.
ఒకసారి కలపండి. అయితే అది నెక్స్ట్ ప్రాసెస్. ఈ బిర్యానీ అంతా కూడా కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం చికెన్ తయారు చేస్తాం. చికెన్ ఫ్రై పీస్ తయారు చేయాలి. ఈ చికెన్ ఫ్రై పీస్ని ఎలా తయారు చేయాలనే దాని గురించి ముందుగా మనం చూసుకుంటే, చికెన్ అంతా కూడా ఒక దగ్గర తీసుకొని దీంట్లో కూడా సేమ్ మసాలాలన్నీ కూడా మనం మసాలాలు ఎలాగైతే వేసుకున్నామో అలాగే మసాలాలన్నీ వేసి, దాల్చిన చెక్కతో సహా అన్నీ వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, దీంట్లోనే మనకి ఈ బ్రాయిలర్ చికెన్ కాబట్టి మసాలాలు మనం పౌడర్స్ చేసుకున్నాం కదా, ఈ చేసుకున్న పౌడర్స్ కూడా వేసి ఒకసారి అలా కలపండి. అలా కలిపితే మొత్తం మసాలా అంతా కూడా దానికి పట్టుకొని చికెన్ అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. అయితే దీంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండితే మనకి నీచు కొంప అనేది పోతుంది. అయితే కొద్దిగా వాటర్ అంటే మనకి సరిపడగా కొద్దిగా ముక్కలు ములిగేంత వరకు, వేడికి ఉడికేంత వరకు మనం పెట్టేసి మూత పెట్టి వదిలి మిగతాది మనం కూరకు తయారైపోదాం. మనం ఇందాక ఏదైతే మసాలా చేసామో ఆ మసాలా గిన్నెలోనే మళ్ళీ సేమ్ టు సేమ్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు కర్రీ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసి, దాంట్లో మనకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి బాగా కలపండి. ఇలా కలుపుతుంటే మనకి మంచి సువాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేటప్పుడు ఆ స్మెల్ మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది. అయితే కొద్దిగా పసుపు కూడా వేసేసి ఆ పసుపుని కూడా కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఒక టమాటా ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి, ఆ ఉప్పుతో మగ్గితే మనకి కొద్దిగా తొందరగా మగ్గుతాయి అంటారు. అలాగే చివరిసారిగా కారం మనకి చికెన్ కాబట్టి ప్రతి కూరలో మనం ఒక 4 స్పూన్లు వేసుకుంటే దీంట్లో 5 వేయండి, 3 వేసుకుంటే 4 వేసుకోండి. అలా కొద్దిగా ఎక్కువ వేసుకొని కొంచెం హాట్గా ఉంటేనే బాగుంటుంది. అయితే చివరిగా దీంట్లో కొత్తిమీర కూడా వేసేసి, ఈ టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేసేసి అలా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి మనకి ఫ్రై పీస్ చికెన్ తయారైపోయింది. అలాగే బిర్యానీ కూడా తయారైపోయింది. ఇక తినేయడమే ఆలస్యం. చూడండి, ఇలా వడ్డించుకొని మంచి నిమ్మకాయ ముక్క, పెరుగు చట్నీ, 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే ఆ సామిరంగా సండే అంటే సండే ఇంత చక్కగా ఉంటుందంటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.